100 ఎకరాల విశాలమైన ప్రాంగణం, 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పులు, 6 సంవత్సరాల నిరంతర శ్రమ, అద్భుతమైన శిల్ప చాతుర్యం, సుమారు 600 కోట్ల రూపాయలు అన్ని కలిస్తే ఆ అద్భుతమైన ఆలయం. ఆలయానికి 3 వైపుల నీళ్లు, ఒక్కవైపు ద్వారం. ఆకాశం నుండి చూస్తే శ్రీచక్ర ఆకారంలో కనబడే ఆలయం. ఈ ఆలయం కట్టిన తర్వాత ఆ ఊరు పేరే మార్చుకున్న వైనం శ్రీపురం. శ్రీ మహాలక్ష్మి బంగారు ఆలయం, గోల్డెన్ టెంపుల్. ఈ అద్భుతమైన ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ హ్యారీ. శ్రీపురం గోల్డెన్ టెంపుల్, అలాగే ఈ ఊరిని వేలూరు అని కూడా పిలుస్తారు. ఈ శ్రీపురం మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్ కి ఎలా రావాలి, ఎక్కడ ఉంది, ఎక్కడ స్టే చేయాలి అన్న విషయాలు చూద్దాం. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ నుండి వేలూరుకు కొన్ని డైరెక్ట్ కనెక్టివిటీ బస్సులు అయితే ఉన్నాయి. లేదంటే విజయవాడ నుంచి కాట్పాడికి అయితే వెళ్ళాలి. ఈ కాట్పాడికి వెళ్ళడానికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. సో నేనైతే విజయవాడ నుంచి కాట్పాడికి ట్రైన్లు అయితే వెళ్తున్నా. ట్రైన్ నంబర్ 15628 కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్. యాక్చువల్ గా విజయవాడకి ఇది 8:30కి రావాలి, కానీ ఈ రోజు అయితే 5 అవర్స్ ట్రైన్ లేట్ అంటున్నారు. చూద్దాం ఏ టైంకి వస్తుందో. 5 అవర్స్ లేట్ తో మొత్తానికి కాట్పాడి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇదే కాట్పాడి రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి అయితే మనం ఆటో అయితే తీసుకుందాం. రైల్వే స్టేషన్ అయితే తీసుకోవద్దు. బయటకు వచ్చిన తర్వాత ఆటో ఆడుకుని అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్దాం. ఇదే కాట్పాడి రైల్వే స్టేషన్. సో మనం ఇక్కడ నుంచి ఆటో తీసుకుని వేలూరు అనే గ్రామానికి అయితే వెళ్దాం. వేలూరు తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ఆటోగా అయితే పర్ పర్సన్ కి 150 లేదా 100 తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ముందుకు వస్తే బస్సులు కూడా ఉన్నాయి, టాక్సీలు కూడా ఉంటాయి. మీరు బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా టాక్సీ లేదా ఆటో, మీ చాయిస్ అనుకోండి. మేము 7 మెంబర్స్ ఉన్నాం. దాని వల్ల పర్ పర్సన్ కి 75 రూపీస్ అయితే పడింది. మేమైతే ఇలా బయటకైతే వచ్చేసాం. వరుసగా ఉంటాయన్నమాట ఆటోస్ అనేది. టైం అయితే ఇప్పుడు 9:30, 10 o'clock అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందంట. ఆటోలో ఉంది అంతనేది చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటాయి ఆటోలన్నీ. మొన్న కాశీకి వెళ్ళినప్పుడు అయితే అప్పుడు ఇబ్బంది పడ్డాం. బ్యాటరీ వెహికల్స్ కదా, ఎక్కువ మంది ఇరుగ్గిరుగ్గా కూర్చున్నాం. తక్కువ బడ్జెట్ లో కావాలంటే తప్పదమయ్యా. సిరిపురం కనిపిస్తుంది టెంపుల్, అదే టెంపుల్. సో మనం అయితే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్దాం. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 o'clock తీస్తారు, 12 o'clock క్లోజ్ చేస్తారు. అలాగే సాయంత్రం 4 o'clock అండ్ 8 o'clock వరకు తెరిచి ఉంటుంది. పండగలోను అలాగే ప్రత్యేక సందర్భంలోను టైమింగ్స్ మారుతూ ఉంటాయి. దసరా నవరాత్రి టైంలో ఖాళీ ఉండదు. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అయితే ఉన్నాయి. నాన్ ఏసీ 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ, ఏసీ 1500 రూపీస్ ప్లస్ జిఎస్టీ, స్టాండర్డ్ ఏసీ అయితే 2000 రూపాయలు అలాగే జిఎస్టీ, డీలక్స్ ఏసీ అయితే 2500 ప్లస్ జిఎస్టీ. ఈ ఆలయంలో రూమ్స్ అయితే దొరకకపోతే కనుక దగ్గరలో రూమ్స్ అయితే ఉన్నాయి. వాటి కోసం కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను, చూసేయండి. ఇక మనం టెంపుల్ కి అయితే వెళ్దాం. టెంపుల్ లోకి కెమెరా అలవలేదు కాబట్టి మనం బయట నుంచి చూపిస్తా, కుదిరితే కొన్ని వీడియోస్ లోపల తీస్తా, చూసేయండి. ఇదే సిరిపురం గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇలా స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ లో అయితే దర్శనానికి టికెట్స్ వేసేస్తారు. ఇదే టికెట్ కౌంటర్. 150 రూపాయలు, 300 ఇలా టికెట్స్ ఇక్కడే వేస్తారు. దీని పక్కన ఉన్న స్ట్రీట్ నుంచి పోతే వాష్రూమ్స్ వస్తాయి. అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి కొంతమంది అయితే నడుస్తారు, లేదు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. వీటికి కూడా ఛార్జ్ పడుతుంది, అది కూడా టికెట్ కౌంటర్లు ఇస్తారు. ఇవే వాష్రూమ్స్. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత దర్శనం కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా, మొత్తం ఇదంతా కూడా ఫ్రీ దర్శనం అనమాట. ఇలా హాల్ టైప్ లో ఉంటాయి. ఇక్కడ కూర్చోబెట్టి ఆ తర్వాత లైన్ లోంచి పంపిస్తూ ఉంటారు అనమాట. మీకు కనిపిస్తుంది చూస్తారా, ఇక్కడ కూడా టికెట్స్ ఇస్తారు. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నాం. ఫ్రీ దర్శనం అనమాట ఇది. మొత్తం వేడికి చూస్తారు, అందరూ కూడా ఫ్రీ దర్శనానికి వెళ్తారు. నెక్స్ట్ మనం వాష్ అవ్వడానికి, ఫ్రెష్ అప్ అవడానికి మొత్తం అంతా కూడా ఇక్కడ. మేమైతే 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉండేది, ఇప్పుడైతే 150 రూపాయలు చేశారు. ఫస్ట్ మనం లగేజ్, చెప్పల్స్ ఇవన్నీ లాకర్లు పెట్టేసుకుందాం. మీకు అనిపిస్తుందా, అదే దర్శనానికి వెళ్లే దారి. 300 రూపాయల టికెట్ కూడా ఇటు నుంచి వెళ్ళొచ్చు. దీనికి ఆపోజిట్ లోనే లగేజ్లు, మొబైల్స్ అలాగే చెప్పల్స్ పెట్టుకోవడానికి లైన్ గా వరుసగా లాకర్స్ ఉంటాయి. ఇక మనం ఇక్కడ లగేజ్ పెట్టేసుకుని అన్నదానం సత్రం పక్కనే ఉంటుంది. భోజనం చేసి ఆ తర్వాత దర్శనంకి అయితే వెళ్దాం. టైం అయితే ఇప్పుడు 11:30 అయింది.
10:30, 11 కల్లా అన్నదానం పెట్టేస్తారు. ఫస్ట్ భోజనానికి ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే 1 గంట 1:30 లోపల క్లోజ్ చేస్తారు. టెంపుల్ బాగా రష్ గా ఉందంటే టైమింగ్స్ మారుతాయి అనమాట. అంటే మినిమం 2:30 వరకు ఉంటుంది. లోపలికి దర్శనానికి వెళ్ళామంటే మినిమం 2-3 అవర్స్ టైం పడుతుంది. ఎందుకంటే 1.5 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. సో మనం వచ్చే లోపల భోజనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. దానివల్ల మేము ఫస్ట్ భోజనం చేసి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో మీకు కనిపిస్తుందా ఇదే అన్నదాన కేంద్రం. మొత్తానికి అయితే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. నిజానికి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది అనమాట. ఈ టెంపుల్లో 75 కేజీలు గల అమ్మవారి విగ్రహం ఉంది. అంతేకాదు మన చేతులతో స్వయంగా అమ్మవారికి అభిషేకం చేస్తారు. అలాగే ఈ టెంపుల్లో వస్తున్నప్పుడు ఒక సైడ్ కి అయితే షాపింగ్ ఉంటది మాయా. పూజ గదికి కావాల్సిన సామాన్లు అంటే ఇతర సామాన్లు గాని గంధం, కుంకుమ అండ్ అగరబత్తులు మంచి స్మెల్ వస్తాయి. అవన్నీ దొరుకుతాయి. అలాగే శారీస్ అండ్ పట్టు వస్త్రాలు మంచి క్వాలిటీ ఉంటాయి. మా ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. అంతేకాదు మేము 150 రూపాయలు టికెట్ కి వెళ్ళాం కదా. మాకైతే దర్శనం అయిపోయిన తర్వాత మాకు ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్ లో చూస్తే అమ్మవారి ఫోటో ఒకటి, అలాగే ఈ కవర్ లో ఒక అమ్మవారి ఫోటో, దాంతో పాటు ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే ఉంది. అంటే అది గంగాజలం అనమాట. దీంతో పాటు పసుపు కుంకుమ అండ్ ఎల్లో థ్రెడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా వాటర్ అయితే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నలుమూలన జల్లుకోవాలి. అలాగే పసుపుతోటి ఉంది కదా, అది లేడీస్ కు మంగళసూత్రానికి అయితే కట్టుకోవచ్చు. పసుపు కుంకుమ అంటారా, బొట్టు పెట్టుకోవడమే. లాస్ట్ ఇయర్ అయితే కోవా టైప్ లో స్వీట్ అయితే ఇచ్చారు. సో ప్రెసెంట్ మనకి ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. మన లగేజ్ తీసుకుని ఇక్కడ నుంచి మనం ఒక బయలుదేరదాం. లగేజ్ పెట్టుకోవడానికి అలాగే చెప్పులు పెట్టుకోవడానికి ఫ్రీ అయితే కాదు, చార్జ్ పడుతుంది. సో అలా అయినా చివరి దాకా వెళ్ళి చెప్పులు తీసుకుని రావాలా. సో ఇక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం అయితే వెళ్ళాలి. డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే బస్సులు అయితే ఉండవు. ఆటోకి అయితే మాట్లాడుకుని వెళ్ళాలి. మనం ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలంటే ఫస్ట్ కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ దగ్గరికి అయితే ఆటోకి పర్ పర్సన్ కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే మేము 7 మెంబర్స్ ఉన్నాం కదా, కొంచెం తగ్గించారనమాట. ఈ లోపల మనం కొంచెం ఎద్దరికి నడుచుకుని వెళ్తే కనుక ఈ ఆలయానికి ఎంట్రన్స్ అంటే ఐ మీన్ రాజగోపురం అంటారు కదా, ఆ టైప్ లో పెద్ద గేట్ అయితే ఉంటది. స్టార్టింగ్ ఒకప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే అటు నుంచి పంపించేవారు. కాకపోతే ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల రూట్ అయితే మార్చారు అనమాట. సో మనం అక్కడికైతే వెళ్తున్నాం. ఎంట్రన్స్ లో వినాయకుని విగ్రహం అయితే ఉంటుంది. లోపల చూసారా ఎట్లా ఉందో, స్ట్రైట్ గా అనమాట. లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాను. యాక్చువల్ గా ఈ సిరిపురం గోల్డెన్ టెంపుల్ అలాగే అరుణాచలం ఇవన్నీ చూసేందుకు ప్రత్యేకించి రాకపోయినా తిరుపతి ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఇలాంటివన్నీ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో తిరుమల యాత్ర, కాంచీపురం ఇవన్నీ కూడా వీడియోస్ అయితే ఉంటాయి, చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అరుణాచలం గిరి ప్రదర్శన, అలాగే అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. ఇప్పుడు ప్రజెంట్ అరుణాచలం వెళ్తున్నాం.